ఇంకొకటి ప్రతి ఒక్క చిన్న విషయాన్ని కూడా తిరుమల తిరుపతి దేవస్థానం పని పాట లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు వెళ్తున్నారు. ఈ విధంగా తప్పుడు ప్రచారం చేస్తే మాత్రం ఈరోజు బోర్డులో నిర్ణయం తీసుకోవడం జరిగింది. క్రిమినల్ కేసులు పెడతాం. తీవ్రంగా హెచ్చరిస్తున్నాం ఈ బోర్డు తరఫున. వెంకటేశ్వర స్వామిని రోజు దుమ్మెత్తిపోయటం, చిన్న విషయాలను పెద్ద విషయాలు చేసి టీటీడీ యొక్క పరువు ప్రతిష్టను తీస్తున్నారు వీళ్ళు. కాబట్టి వాళ్ళకి నేను ఇదే హెచ్చరిక చేస్తున్నా. క్రిమినల్ కేసు పెడతాం, ప్రాసిక్యూట్ చేస్తాం, జైలుకు పంపిస్తాం తప్పుడు ప్రచారాలు చేస్తే. ఓకే అండి. అంటే ఇప్పటి వరకు టీటీడీ అలాంటి కేసులు అయితే పెట్టిందా సార్? పెడతాం. ఇప్పుడు అంటే ప్రీవియస్ కూడా చాలా మంది పెట్టి అంటున్నారు కేసులు. వాటికి సంబంధించి చూద్దామండి. ఇప్పుడు చెప్తున్నాగా ఈరోజు బోర్డులో డిసిషన్ తీసుకున్నాము. పోలీసుతో కూడా మాట్లాడుతున్నాం. విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి కలెక్టివ్గా దీన్ని ఈ గ్లోబల్ ప్రచారాన్ని ఆపాలి. తప్పుడు ప్రచారాలు ఇవన్నీ కూడా ఎవరికి ఏం దొరకలేదు. టీటీడీనే దొరుకుతుంది. రోజు ఏదో ఒకటి దుమ్మెత్తిపోయారు టీటీడీ మీద. అవాస్తవాలు, అవాక్కులు చవాకులు పేలటం. అంటే దీనికి కంటిన్యూస్ గానే గతంలో పింక్ డైమండ్ కు సంబంధించి కేసు పెట్టారు. దానికి సంబంధించి 2 కోట్లు. గతం గురించి నేను అడగట్లేదండి. ఈ రోజు నుంచి ఇలాంటివి అయితే మాత్రం యాక్షన్ సీరియస్ గా ఉంటుంది. దట్స్ ఆల్. ఓకే, చేస్తామండి. అది డ్యూ కోర్సులో దాన్ని టెంపరవరీగా పోస్ట్ పోన్ చేసాము. అది మళ్ళీ మాట్లాడాలి. దాని గురించి కొన్ని అవకతవకలు ఉన్నాయి దాంట్లో. అవన్నీ సరి చేసుకొని చేస్తాం. అదే దాన్ని స్టడీ చేస్తున్నాం. తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోకూడదు అనేది స్టడీ చేసి తీసుకుందాం. తర్వాత మిగతా ఈవెన్ ఇన్విటేషన్ ఈరోజు కూడా ఇవ్వలేదు మాకు. అది కూడా చేయలేదు. బయట నెల ముందు నుంచే అందరికీ ఇక్కడ కలెక్టర్, ఎస్పీ ఏదో ప్రోగ్రాంలో బిజీగా ఉన్నారండి. మీకు తెలుసు, మొత్తం కంట్రీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీస్ వాళ్ళందరూ వచ్చి అది చాలా పెద్ద ప్రోగ్రాం జరిగింది. రోజు టచ్లోనే ఉన్నారు మాకు కలెక్టర్ కానీ ఎస్పీ కానీ. రివ్యూ చేయడానికి ఏమి ఇబ్బంది లేదు. అంటే ఇప్పుడు అఫీషియల్ స్థాయిలో ఎటువంటి ఆలస్యం లేదు. ఇప్పుడు జిల్లాధికారి యంత్రాంగంతో కూడా డీటెయిల్డ్గా సమీక్ష చేసుకోవడం జరిగింది. నేను కూడా ఇక్కడ ఈఓ పాయింట్ అయ్యాక మొట్టమొదటి మీటింగ్ పెట్టింది బ్రహ్మోత్సవం ఏర్పాట్ల మీదనే. దాదాపు 2 గంటల పాటు విస్తృతంగా జరుగుతున్నటువంటి ఏర్పాట్ల మీద సమీక్షించుకున్నాం. మీరందరూ కూడా సహకరించాలా, మీడియా కూడా సహకరించాలా ఈ కార్యక్రమాలకు అన్నిటికి కూడా. అంటే ఏం లేదు, పెరటాసి మాసం ఒకటి వస్తుంది, వేసవి సెలవులు ఉన్నాయి, దసరా సెలవులు ఉన్నాయి, మరో బ్రహ్మోత్సవాలు. క్రౌడ్ మేనేజ్మెంట్ విషయంలో టీటీడీ కోఆర్డినేషన్ పోలీస్ విత్ విజిలెన్స్ ఉందా సార్? మీరు పూర్తి చేరిస్తేనే కదా. సో నేనేం చెప్తున్నా అంటే, ఇప్పుడు కొత్తగా ఎస్పీ గారు కూడా చేరారు, ఇప్పటికీ సమీక్షించుకున్నారు. నేను కూడా సెపరేట్గా విజిలెన్స్ అధికారులతో, పోలీసు యంత్రాంగంతో కూడా డిస్కస్ చేయడం జరిగింది. శుక్రవారం ఉదయం మళ్ళీ జిల్లా అధికారులతో, టీటీడీ అధికారులతో అందరితో కూడా ఇంకో కోఆర్డినేషన్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ఈ రివ్యూ మీటింగ్ మొత్తం డీటెయిల్గా సమీక్షించుకొని 12 గంటలకి మీడియా సమావేశం ఏర్పాటు చేసుకొని చేసినటువంటి ఏర్పాటు మీద చాలా డీటెయిల్డ్గా అలాంగ్ విత్ డేటా, అంటే విత్ ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ మీరు అందరికీ తెలియజేసుకోవడం జరుగుతుంది.